హాయ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వారాహి నవరాత్రులు చేస్తున్నాను అన్నాను కదా, వాటినే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఇల్లు వాకిళ్ళు మొత్తం ఒత్తుకొని శుభ్రం చేసుకొని దారమందానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. అది వీడియో తీయడానికి లెంత్ ఎక్కువని అయిపోతుందని పెట్టలేదు. మనకి పూర్వకాలం నుండి దేవుడు పీటలు ఉన్నాయి. దేవుడి పీట శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ వరిపిండితో బొట్టు పెడుతున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఈ అమ్మవారికి పూజలు చేయలేదు. ఎందుకంటే మనకు తెలియదు ఈ అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవచ్చని. ఇప్పుడు మీడియా బాగా డెవలప్మెంట్ అయ్యింది. మీడియా ద్వారా మనకు తెలుస్తుంది. కొంతమందికి తెలిసిన అమ్మవారిది ఉగ్రరూపం అని భయపడేవారు చేయడానికి. నేనైతే లాస్ట్ ఇయర్ ఒకే ఒక్కరోజు ఈ పూజ చేశాను. ఎందుకంటే నేను యూట్యూబ్లోనే చూశాను, ఈ పూజ ఒక్కరోజైనా చేస్తే మంచిదనేసి అప్పుడు చెప్పడంతో ఒక్కరోజు చేశాను. ఈ సంవత్సరం నవరాత్రులు చేయడానికి అమ్మవారి అనుగ్రహం కలిగింది. బొట్టు పెట్టిన పీటను దేవుడి మూల తూర్పు దిశలో పెట్టాను. ఆ పీట మీద బియ్యం పోసి ఆ ఫోటోకి బొట్టు పెడుతున్నాను. పువ్వులు, ఎరుపు రంగు పువ్వులు అంటే అమ్మవారికి ఇష్టం. ఎరుపు రంగు పువ్వులు, తెల్ల రంగు పువ్వులు మాల కట్టాను. ఎరుపు రంగు అమ్మవారికి ఇష్టం కాబట్టి నేను కూడా ఎరుపు రంగు చీర కట్టాను. పూలదండ అమ్మవారికి పెట్టినప్పుడు మేకులు చిన్నవయ్యాయి. ఏదో రకంగా అడ్జస్ట్ చేసి కట్టాను. ఆవు నెయ్యి వేసే ముందు ఎప్పుడు ఒత్తులు వేయకూడదు. ముందు నూనె అయితే నెయ్యి అయితే నెయ్యి వేసాక ఒత్తులు వేయాలి. పానకం రెడీ చేసుకున్నాను. ఈరోజు మొదటి రోజు పరమాన్నం వండాను. కొబ్బరికాయ అరటిపళ్ళతో పూజ చేశాను. మనం ఇంత ఈజీ పద్ధతిలో వారాహి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. నేను కలశం పెట్టలేదు. అఖండ దీపం అఖండ దీపం కూడా పెట్టలేదు. చాలా నియమనిష్టాలతో ఉండాలి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు, దారమందాన్ని దాటకూడదు అంటారు. ఓం శ్రీ మాత్రేయ నమః అని 108 సార్లు చదివి కుంకుమ పూజ చేసుకుంటున్నాను. ఈ అమ్మవారికి నమ్మిన మనం పూజ చేస్తే మటుకు మనకు ఏమైనా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి. బిజినెస్లో గ్రోత్ లేదనుకున్న వాళ్ళకి వ్యాపార స్థలంలో ఈ పూజ చేస్తే గ్రోత్ అవుతుంది. భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లిటిగేషన్స్ కానీ ఉంటే పోతాయి. శత్రునాశం, నరదృష్టి పోతుంది. అమ్మవారికి మనం ఏమీ చేసేది లేదు. అమ్మవారికి ఎర్ర పువ్వులు పెట్టండి. రాత్రి 9 తర్వాత పూజ చేయండి. రాత్రి బియ్యం పెట్టమన్నారు. ఉదయం అవసరం లేదు అని రాత్రి పెట్టమన్నారు కదా అని ఉదయం అవసరం లేదనుకుంటున్నాను. తెల్లవారకు ముందే ఉదయం చెయ్యాలి. ఉదయం కన్నా రాత్రి దీని ఫలితం ఎక్కువ ఉంటుందన్నమాట. ఉదయం కన్నా ముఖ్యంగా పానకం పెట్టండి. ధూపం, దీపం, నైవేద్యం, నమస్కారాలు, నీరాజనం ఈ 5 ఉండేటట్లు చూసుకోండి. ఇంటి పూజ అంతా అయిపోయింది. పసుపు వినాయకుడు చెయ్యలేదని అనుకుంటున్నారా? చేశానండి, ప్రక్కన పెట్టాను. వీడియో తీయలేదు చేసేటప్పుడు, అందుకే పెట్టలేదు. ఉంటాను ఫ్రెండ్స్.